యెషయా ప్రవచన గ్రంథం यशायाह नबी की किताब 55వ అధ్యాయం उसका 55वां अध्याय 6వ వచనాన్ని మనం చదువుకుందాం. उसका जो 6वां आयत हम पढ़ेंगे। యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. जब तक यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, जब तक वह निकट है तब तक उसे पुकारो। దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో దీవించును గాక. परमेश्वर इस पवित्र वचनों को हमारे बीच में आशीषित करे। భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, यहाँ पर जो भक्तजन कहता है वो क्या बात है? ఆయన చెప్తున్న మాట యెహోవా దొరకు కాలమునందు और जब तक यहोवा मिल सकता है ఆయనను వెతుకుడి. तब उसकी खोज में रहो। సో యెషయా భక్తుడని యెషయా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, यशायाह भक्त जो कहता है वो क्या बात है? దేవుడు దొరికేటువంటి కాలం, देखिए परमेश्वर मिलने वाला समय ఏ శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం కాదు. वो कोई ठंडी का मौसम, गर्मी का मौसम या बरसात का मौसम नहीं। ఇక్కడ చెప్పబడుతున్న కాలం ఏమిటంటే, यहाँ जो ऋतु बताया गया वो कौन सा है? దేవుడు దొరికేటువంటి కాలం. वो परमेश्वर हमें मिल पाने वाला समय। యెషయా భక్తుడు ఈ మాటలో రాయడానికి ముందు జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, यशायाह भक्त ये जो बातों को लिखने के पहले क्या घटना घटी है? ఆ దినాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడడం మానివేసినటువంటి దినాలు. उन दिनों में परमेश्वर अपने लोगों से बातचीत करना वो बंद कर दिया था। वो समय దేవుడు తన ప్రజలతో మాట్లాడడం నిలిపివేసినటువంటి దినాలు. परमेश्वर ने अपने लोगों से बातचीत करना रोक दिया। वो समय దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, वह परमेश्वर क्या बोलता है? విందునని నేను ఎవరితో మాట్లాడతాను, अभी मैं आपके अलावा और किससे बात करूंगा? నేను మాట్లాడినప్పుడు ఎవడు వింటున్నాడు? और जब मैं आपसे बात करता हूं कौन सुनता है? దేవుడు మాట్లాడేటప్పుడు వినేటువంటి మనుషులు లేకపోవడం చేత जब ये परमेश्वर बात करने लगता है सुनने वाला कोई भी नहीं है, इसीलिए దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? अभी परमेश्वर किससे ऐसे वार्तालाप करता है? ఆకాశమా ఆలకించు, हे आकाश तू सुन ले, భూమి చెవియొగ్గు. ये पृथ्वी तेरा कान लगा। నేను పిల్లలను పెంచి मैंने बच्चों को बढ़ाया, వారిని గొప్పవారిగా చేసి ఉన్నాను, उनको महान व्यक्ति बनाया, కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. लेकिन वो मुझ पर चढ़ाई करते हैं। ఇశ్రాయేలు యొక్క జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. इजरायलियों के बारे में परमेश्वर बोल रहा है। నేను ప్రజల్ని కని పెంచి పెద్దవారిని గొప్పవారిని చేశాను. मैंने उन बच्चों को जन्माया, उनको बड़ा किया, उन्हें और ऊंचा किया। మనం కూడా చాలా మంది వివాహితులుగా ఉన్నాము, हम में से काफी सारे लोग शादीशुदा है, బిడ్డలు కలిగిన వాళ్ళుగా ఉన్నాము. हमारे पास बच्चे भी है। మన బిడ్డలు గొప్పవారిగా ఉండాలని ప్రతి తండ్రి తల్లి ఆశపడతారు. हर एक माँ बाप यही सोचते हैं, आशा करते हैं मेरा बच्चा महान बने। మా తాత నడిచి తిరిగాడు, और हमारा जो हमारी बच्ची वो चलती है, మా నాన్న సైకిల్ మీద తిరిగాడు, और इनके पिताजी ने वो साइकिल पे घूमे, నేను స్కూటర్ మీద తిరుగుతున్నాను, और ये अभी स्कूटर में घूमता हूँ। నా కొడుకు కారు మీద తిరగాలి, मेरा बेटा वो कार में वो घूमना चाहिए, నా మనవడు విమానం మీద తిరగాలి. मेरा पोता वो वायु विमान में घूमना। తరము వెంబడి తరం देखिए एक पीढ़ी के बाद दूसरी पीढ़ी ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తాం. और ऊंचे स्तर में पहुंचना है हम सोचते हैं। దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, और प्यारो प्रभु कहता हुआ शब्द क्या నేను है? పిల్లల్ని కని मैंने बच्चों को जन्मा, పెంచి उनको मैंने बड़ा किया, గొప్పవారిగా उनको చేస్తున్నాను. मैंने महान व्यक्ति बनाया। వారు ఇప్పుడు నా మీద తిరుగుబాటు अब చేస్తున్నారు. वो मुझ पर चढ़ाई करते हैं। నా మాట ఎవరు వినేటువంటి వాళ్ళు లేరు. मेरी बातें सुनने वाला कोई नहीं। ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు जो నెరుగును, बैल अपने उस स्थान को जानता है, గాడిద తన సొంత వాని దొడ్డు నెరుగును. और जो गधा है अपने खुद के लोग के उस वाड़ी को ढूंढता है। నా ప్రజలకు लेकिन मेरे लोगों को తెలివి లేదు, उनको बुद्धि नहीं, వాళ్ళు వివేచించరు. वो उसे सोचते नहीं। ప్రియులరా, और प्यारो దేవుడి మాటలు వినలేనటువంటి మనుషులు ఉన్నారు. देखिए परमेश्वर की बातें नहीं सुनने वाले लोग हैं। 6వ అధ్యాయం వచ్చేటప్పటికి, देखिए जब 6वें अध्याय में आओगे, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున राजा उजिया का जो मृत्यु हुआ वो समय తిరిగి దేవుని యొక్క వాక్కు తన ప్రవక్త అయినటువంటి యెషయాకు ప్రత్యక్షమై फिर से परमेश्वर का वचन उसका जो दास भक्त यशायाह के सामने प्रकट हुआ, ఈ ప్రవచన గ్రంథాన్ని రాయించాడు. और इस प्रवचन की किताब को लिखवाया। ఎన్నో విషయాలు యెషయా ప్రవచన గ్రంథంలో ఉన్నాయి. इसी जो यशायाह की किताब में बहुत सारे जो बातें लिखी है, యెషయా చెప్తున్న ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఏమిటంటే, उनमें से खासकर बात जो यशायाह बोलता है, దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ కెన్ ఫైండ్ గాడ్. यही समय है जब हम परमेश्वर को प्राप्त कर सकते ఇది हैं। యెహోవా దొరికేటువంటి కాలం, यही समय है जो यहोवा मिल सकता है, దేవుడు దొరికేటువంటి కాలం. जो परमेश्वर मिलने वाला समय। దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది అని అంటే, अगर परमेश्वर मिलने वाला एक ऋतु है, अगर ऐसा बोले, దేవుడు దొరకని కాలం ఒకటి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం इसका పెట్టుకోవాలి. मतलब हमें स्मरण रखना है कि परमेश्वर नहीं मिलने वाला समय भी है।
దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది అని అంటే अगर परमेश्वर मिलने वाला ऋतु है, कहा गया దేవుడు దొరకని కాలం కూడా ఒకటి ఉంది. यानी परमेश्वर नहीं मिलेगा ऐसा एक समय भी है. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. इन बातों को हमें समझना है. దేవుడు దొరకని కాలం ఉంటే अगर परमेश्वर नहीं मिलने वाला समय है, ఆ కాలం ఎలాగుంటది? वो समय कैसा होगा? ఆ కాలం ఎలాగుంటది? वो समय कैसा होगा? ప్రియులరా, మనం ఒకవేళ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొత్తం గనక మనం చదవగలిగినట్లయితే अगर हम सबोपदेशक की 3रा अध्याय अगर पूरा पढ़ ले, అక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. वहाँ ज्ञानी सुलेमान जो बोलता है वो बातें देखते हैं. ప్రతిదానికి సమయం కలదు. बोलता है हर एक चीज का समय है. నవ్వడానికి సమయం ఉంది, हंसने का समय है, ఏడవడానికి సమయం ఉంది, रोने का समय है, పుట్టడానికి సమయం ఉంది, वो जन्म लेने का समय है, చావడానికి సమయం ఉంది. मरने का समय है. ప్రతిదానికి కూడా ఒక కాలం, ఒక సమయం ఉంది. हर एक का एक ऋतु एक समय होता है. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే यहाँ भक्त कहने वाली बात क्या है? ఇది దేవుడు దొరికేటువంటి కాలం, ये परमेश्वर मिलने वाला काल है. ఇది దేవుడు దొరికేటువంటి కాలం. ये परमेश्वर मिलने वाली ऋतु है. దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది అని అంటే अगर परमेश्वर मिलने वाला एक समय है, దేవుడు దొరకని కాలం కూడా ఒకటి ఉంది. यानी परमेश्वर नहीं मिलने वाला समय भी है. దేవుడు దొరకని కాలంలో మనుషులు ఎలా ఉంటారు? जब परमेश्वर नहीं मिलेगा तब लोग कैसे होंगे? దేవుడు దొరకని కాలంలో సమాజం ఎలా ఉంటది? जब परमेश्वर नहीं मिलेगा उस समय समाज कैसा होगा? దేవుడు దొరకని కాలంలో దేశం ఎలా ఉంటది? परमेश्वर नहीं मिलेगा उस समय ये देश कैसा होगा? ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. इन बातों को समझने की जरूरत है. ఆచార్య ఏబి మాసిలమణి అనేటువంటి దైవజనుడు, आचार्य ए बी मास्लमणि नामक एक प्रभु के दास, ఆయన ఒక అద్భుతమైనటువంటి పాటను రాస్తారు. उन्होंने एक जो गीत को लिखा है, ఆయన రాసిన పాట ఏమిటంటే, उसमें उन्होंने क्या लिखा? దేవుని బాసిన లోకములో చావుయే కాపురం ఉండే కదా. परमेश्वर रहने वाले इस संसार में मृत्यु निवास करता है. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వధర, పాపహర, శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. हे प्रभु यीशु जो क्रूस को उठाया और शांतिमान और परमेश्वर का पुत्र, हे प्रभु यीशु. దేవుని బాసిన లోకములో देखिए परमेश्वर ने बनाया हुआ संसार చావు में కాపురం ఉంటది. मृत्यु आकर वो निवास करता है. దేవుడు దొరకనటువంటి కాలములో और जब परमेश्वर नहीं मिलेगा वो ऋतु में, చావు కాపురం ఉంటది. वहां पर मृत्यु आके निवास करेगा. దేవుడు లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో जिन उस व्यक्तियों में परमेश्वर नहीं है उनके जीवन में చావు కాపురం ఉంటది. मृत्यु आकर निवास करेगा, बस जाएगा. దేవుడు లేనటువంటి కుటుంబాల జీవితంలో जिन परिवारों में परमेश्वर नहीं उनके जीवनों में మరణపు వాసన కొడుతూ ఉంటది. मृत्यु का जो दुर्गंध आएगा. దేవుడు లేనటువంటి క్రైస్తవ సభల్లో సమావేశాల్లో సహితం और परमेश्वर के सभाओं में जिसमें परमेश्वर नहीं है చావు రాజ్యం వెళ్తది. मृत्यु आकर अपना राज्य करेगा. దేవునికి ప్రాధాన్యత లేనటువంటి ఏ ప్రదేశమైనా గాని जहां कोई भी स्थान है जिस पर प्रभु के लिए प्रामुख्यता या मुख्यता नहीं है, అది మరణం, वो तो मृत्यु है. అది మరణం. वो मृत्यु है. చాలా కాలం క్రితం నేను ఒక పాట రాశాను. बहुत समय पहले मैंने एक जो गीत को लिखा था. సాటి లేని దేవుడు అనేటువంటి ఈ పాటల సీడీలో ఈ పాట ఉంది. किसी के समान नहीं है परमेश्वर, ऐसा एक करके एक वो गीत है. నేను రాసిన పాట ఏమిటంటే, वो गीत मैंने क्या लिखा? నీవు లేని జీవం जो तू नहीं है ऐसा जीवन, నిర్జీవమేగా. वो जो जीवन है वो निर्जीव है. నీవు లేని స్వర్గం और जिस स्वर्ग में तू नहीं है నరకమేగా. वो तो नरक ही है. స్వర్గం అంటే ఏమిటి? स्वर्ग का मतलब क्या है నరకం అంటే ఏమిటి? और नरक क्या है? ఒక ఫిలాసఫర్ చెప్పాడు, एक फिलोसोफर ने कहा చీకటి అంటే ఏమిటి? अंधकार क्या है? ద absence ఆఫ్ లైట్ यानी जहां पर ये रोशनी नहीं होता है वो है is अंधकार. dark. वो है अंधकार. వెలుగు లేనటువంటి పరిస్థితే చీకటి. जहां पर रोशनी नहीं है उस स्थिति को ही बोलते हैं अंधकार. స్వర్గం అంటే ఏమిటి? और स्वर्ग का मतलब क्या है? చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన, అండర్స్టాండింగ్ ఏమిటంటే, देखिए काफी सारे लोगों का समझ क्या है, బంగారు వీధులు ఉంటాయి, वहां पर सोने के जो रास्ते होंगे వజ్రాలు రోడ్డంట పడి ఉంటాయి, और वहां पर जो रास्ते में जेवरात पड़े होंगे, చందన బ్రదర్స్ కి వెళ్ళాల్సిన పని లేదు, फिर चंदना ब्रदर्स की दुकान में जाने की जरूरत नहीं, ఆ గుండైన లలిత జ్యువెలర్స్ కి వెళ్ళాల్సిన పని లేదు, और जो ललिता ज्वेलर्स में जो एक टकला आदमी आता है उसके पास जाने की जरूरत नहीं. పరలోకం వెళితే अगर स्वर्ग जाएंगे బంగారం ఉంటది. वहां पर सोना होगा. గుజరాత్ లో బంగారం రోడ్లు లేవు, देखिए गुजरात में तो सोने के रोड नहीं है వైజాగ్ లో కూడా బంగారం రోడ్లు और లేవు, विशाखापट्टनम में भी नहीं है.
దాదాపు 10 దేశాలు వెళ్ళాను నేను. और मैं कम से कम 10 देशों में मैं गया हूँ. ఏ దేశంలో కూడా బంగారపు రోడ్లు లేవు. किसी देश में सोने का रास्ता नहीं है. బంగారపు రోడ్లు చూడడం కోసం అయితే अगर सोने वाली जो रास्ता को देखना है, నేను పరలోకం వెళ్ళను. मैं स्वर्ग में जाऊंगा ही नहीं. పరలోకం వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే स्वर्ग में जाना है उसका एक ही कारण, అక్కడ యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. वहाँ यीशु मसीह पिता के दाहिने हाथ में చప్పట్లు కొట్టి बैठा है. ప్రభువుని కనపడదాం. हम सब ताली बजाकर उसकी महिमा करें. దేవుడు లేని యేసు లేని ఏ స్థలమైనా గాని, जहाँ यीशु नहीं वो स्थान, దేవుడు లేనటువంటి ఏ స్థలమైనా గాని, जहाँ प्रभु नहीं है वो कोई भी स्थान, అది నరకమే. वो तो नरक है. ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత अगर स्वर्ग में जाने के बाद అక్కడ యేసు లేకపోతే वहाँ अगर यीशु नहीं है, అది నరకమే. वो तो नरक है. అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? పరలోకం అనగా ప్రభువుని కలిగి ఉండడమే. स्वर्ग मतलब परमेश्वर को पाया हुआ होना. దేవుని రాజ్యం, परमेश्वर का राज्य, నీతి, वो जो धार्मिकता సమాధానం, और वो समाधान, ఆత్మలో और आत्मा में ఆనందం, आनंद. నీతి, जो धार्मिकता, సమాధానం, समाधान, ఆత్మలో आत्मा में ఆనందం. आनंद है. పరలోకం అనగా देखिए स्वर्ग का मतलब దేవుడు తానే నిత్యము ప్రకాశించేటువంటి స్థలం. जहाँ परमेश्वर स्वयं ही प्रकाशमान होने वाला जगह. నేను పరలోకం వెళ్ళాలనుకున్నది బంగారపు రోడ్డు మీద నడవడం కోసం मैं కాదు. स्वर्ग में जाना चाहता हूँ उस जो सोने से बने उस रास्ते पे चलने के लिए नहीं. నేను పరలోకం వెళ్ళాలనుకున్నది అక్కడ తయారు చేయబడినటువంటి ఆ యొక్క బంగారు భవనాల్లో నివసించడం కోసం या फिर కాదు. मैं स्वर्ग जाना चाहता हूँ इसलिए कि वहां पर सोने के घर बनाए हैं, नहीं. ఎక్కడైతే దేవుడు తానే స్వయంభవుడే ప్రకాశిస్తూ సమీపించలేనటువంటి అమరత్వంలో వసించేటువంటి దేవునితో కూడా కలిసి సదాకాలం నివసించేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలం పరలోక రాజ్యం. जहाँ परमेश्वर रहता है और हमेशा के लिए अपनी वो ज्योति में जो चिरंजीव होकर रहता है उसके साथ रहने की एक इच्छा के साथ. దేవుని బాసిన లోకములో देखिए जो संसार परमेश्वर ने बनाया చావు కాపురం ఉంటది. उसमें जो मृत्यु आकर बस जाता है. వైజాగ్ లో మాకు ఒక అక్క ఉంది. विशाखापट्टनम में हमारी एक बहन है. ఆ అక్క ఒకసారి చెప్పింది, एक बार उन्होंने कहा, తమ్ముడు ए भाई, మీ బావగారికి 40,000 రూపాయల జీతం. आपके जीजाजी को 40,000 रुपए पगार है. దాదాపు 20 సంవత్సరాల క్రితం మాట ఇది. ये लगभग 20 साल पहले की बात है. ఆయన రిటైర్డ్ అయ్యేటప్పటికి బహుశా ఇప్పుడు నేను అనుకోవడం 1,30,000 రూపాయల జీతంలో రిటైర్డ్ అయి ఉంటాడు. और मैं सोच रहा हूँ 1,30,000 के जो पगार तक पहुंचते पहुंचते उनका रिटायरमेंट हुआ. ఆమె చెప్పిన మాట, उन्होंने कहा 40,000 రూపాయల జీతం, देखिए 40,000 का जो वेतन, కానీ ఇంటికి తీసుకొచ్చేది 4,000 మాత్రమే. लेकिन वो घर लेकर आते थे केवल 4,000 रुपए. నేను అడిగానాక मैंने पूछा दीदी మిగతా 36,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? बाकी जो 36,000 रुपीस किधर गए? ఆమె చెప్పింది, वो दीदी ने कहा మీ బావ తాగుడికి వాడతాడు. आपके जीजाजी उसे पीने में इस्तेमाल करते हैं జీతం రాగానే और जैसे ही पगार मिलता है సారాయి దుకాణంలో వస్తారు. वो जो शराब की दुकान में जाते हैं. జీతం రాగానే और जैसे ही पगार मिलता है జోదం ఆడేవాళ్ళు వస్తారు. वो वहां पर जो जुआ खेलने वाले आते हैं. జీతం అంతా అక్కడ ఖర్చు పెడతాడు. सारा अपना वेतन वहां खर्च करते हैं 5 పిల్లల్ని పెంచాలి. और 5 बच्चों को पालन पोषण करना है. నెలంతటిని కూడా వాళ్ళని పెంచడానికి देखिए वो पूरा महीना उसे पालने के నాకు लिए కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. मेरे हाथ में केवल 4,000 रुपए देते हैं. ఎందుకు ఇలాగ జరుగుతుంది? ऐसा क्यों हो रहा है? దేవుని ఎడబాసిన కుటుంబం, देखिए परमेश्वर को छोड़ दिया हुआ परिवार, దైవ భయం లేనటువంటి కుటుంబాలు, यानी परमेश्वर का भय नहीं है उस परिवार में. దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి స్పృహ లేనటువంటి కుటుంబాలు, ऐसा भी होश नहीं कि परमेश्वर हमें वो दृष्टि करता है, देखता है. దేవుడు ఉన్నాడు అని పలుకుతూనే దేవుడు లేనట్టుగా జీవించేటువంటి భక్తిహీనమైనటువంటి మనుషులు, वो कहता तो है कि परमेश्वर है लेकिन ऐसा जीता है कि परमेश्वर है ही नहीं, ऐसा भक्तिहीन व्यक्ति. దేవుని బాసిన కుటుంబాల్లో देखिए जहां परमेश्वर ने बनाया उस परिवार में చావు రాజ్యం వెళుతుంది. मृत्यु आकर अपना राज्य करता है. నిజమైన సంతోషం లేనటువంటి కుటుంబాలు, देखिए सच्ची आनंद के बिना वाला परिवार, ఆదివారం అయ్యేటప్పటికి కేజీ మటన్ తీసుకుని మనం వండుకోవచ్చు. देखिए जब इतवार यानी रविवार आता है 1 किलो मटन लेकर बना सकते हैं. దేవుని బాసిన కుటుంబాల్లో लेकिन जिन परिवारों में परमेश्वर नहीं है భార్య या భర్తతో परमेश्वर భర్తతో మాట్లాడదు, उसमें एक पति अपनी पत्नी से बात नहीं करता, తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడరు, माँ बाप से बच्चे बात नहीं करते పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడరు, और बच्चों से माँ बाप नहीं बात करते. వండిన వంటలన్నీ టేబుల్ మీద ఉంటాయి. जो कुछ बनाया पकाया सब वहां पर मेज के ऊपर है. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, గొడవలు, एक दूसरे से बातचीत नहीं करते, लड़ाई झगड़े. వండిన వంటలన్నీ కుక్కలు వచ్చి తింటున్నాయి. जो कुछ उन्होंने बनाया पकाया वो सब कुत्ते खाते हैं. అనేక కుటుంబాల్లో ఇలాగ జరుగుతున్నాయి. ऐसे काफी परिवारों में होता है, అనేక కుటుంబాల్లో ఇలాగ జరుగుతున్నాయి. ऐसे काफी परिवारों में चल रहा है. వండుకున్నది
పూర్తిగా తినేటువంటి అవకాశం కూడా లేనటువంటి जो कुछ కుటుంబాలు, पकाया है खाने के लिए उसको वो अच्छे से खा भी नहीं पाते, ऐसे परिवार है। దేవుని ఎడబాసినటువంటి यानी కుటుంబాలు, यानी परमेश्वर को छोड़ा हुआ परिवार, దేవుని ఎడబాసిన క్రైస్తవ సంఘాలు या परमेश्वर को छोड़ा हुआ जो मसीही जो कलिसिया है, ఆదివారం గంభీరంగా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. रविवार को बहुत ही गंभीरता से आराधना करने वाले, ఆదివారం ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. रविवार को बहुत सारी भाषाओं को बोलने वाले हैं। ఆదివారం వారంత పరిశుద్ధులు లేరు అన్నట్టుగా ఉంటారు. और रविवार को ऐसे होते जैसे उनकी तरह कोई पवित्र दूसरा है ही नहीं। సోమవారం వచ్చేటప్పటికి लेकिन जब सोमवार आता है పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడుతున్నారు. वो जाकर पुलिस स्टेशन में खड़े होते हैं। సోమవారం వచ్చేటప్పటికి కోర్టుల్లో నిలబడుతున్నారు. जैसे ये सोमवार आता है वो जो कोर्ट के सामने, कचहरी के सामने खड़े होते మా हैं। సంఘానికి న్యాయం చేయండి, देखिए हमारे जो कलिसिया के लिए आप वो न्याय कीजिए, మా సంఘములో ఉన్న గొడవలకు మీరు తీర్పు తీర్చండి. हमारे कलिसिया में जो झगड़े हैं उसका न्याय चुकाइए। దేవుని ఎడబాసిన క్రైస్తవ సంఘాలు वो मसीही कलिसिया जिसने परमेश्वर को छोड़ दिया, పోలీస్ స్టేషన్ లో కోర్టులు నిలబడుతున్నాయి. अभी वो पुलिस के सामने, कचहरी के सामने खड़े होना पड़ता है। భక్తుడైన యెషయా మాట్లాడుతున్నాడు, जो भक्त यशायाह इस प्रकार कहता ఇది है, దేవుడు దొరికేటువంటి కాలం. ये परमेश्वर मिलने वाला ऋतु है। ఇక్కడ దేవుడు దొరికేటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. अभी परमेश्वर मिलने वाले समय में हम जी रहे हैं। దేవుడు దొరకని కాలం ఒకటి ఉంది. यानी परमेश्वर नहीं मिलने वाला ऋतु भी है। ఆమోసు గ్రంథం आमोस की किताब में 8వ అధ్యాయం 8वीं अध्याय 11వ వచనాన్ని మనం చదువుకుందాం. उसका 11वां आयत हम पढ़ेंगे। ఆమోసు గ్రంథం, आमोस का किताब। పశువుల కాపరి అయినటువంటి ఆమోసుకు దేవుని యొక్క వర్తమానం వచ్చింది. देखिए पशुओं को चराने वाला जो था उसके पास परमेश्वर का संदेश आया। ఆమోసు చెప్తున్నాడు, నేను పశువుల కాపరిని, आमोस बोलता है मैं तो भेड़ बकरियों को चराने वाला నేను हूँ, మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడిని, मैं तो वो जो फलों को जो उठाने वाला हूँ उसको बटोरने वाला हूँ, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త కుమారుని కాదు. मैं कोई नबी नहीं या कोई नबी का बेटा नहीं हूँ। కానీ అలాంటి వానికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. लेकिन ऐसे व्यक्ति को परमेश्वर का वचन प्रकट हुआ। ఆమోసు గ్రంథం आमोस की किताब 8వ అధ్యాయం 8वां अध्याय 11వ వచనం చదువుదాం. उसका जो 11वां आयत पढ़ेंगे। రానున్న దినములలో आने वाले दिनों में నేను దేశం మీద గొప్ప క్షామం పుట్టింతును, मैं इस देश के ऊपर बहुत ही महंगाई करूंगा। అది అన్నపానములు లేకపోవటం వల్ల కలిగేటువంటి క్షామం కాదు, और वो तो अन्न की भूख और न पानी की प्यास होगी, దేవుని మాట వినకపోవడం వల్ల కలిగేటువంటి క్షామం. परंतु यहोवा के वचनों के सुनने ही की भूख प्यास होगी। ఇదే యెహోవా వాక్కు. यही जो यहोवा की वाणी है। ఆ దినములలో उन दिनों में దేవుని యొక్క మాటను వెదుకుటకై परमेश्वर के वचन को ढूंढने के लिए ప్రజలు ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు, लोग इस कोने से इस छोर से उस छोर तक, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు, उत्तर से पूरब तक, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు इस जो समुद्र से उस समुद्र तक వారు ప్రయాణం చేయుదురు గాని वो मारे मारे फिरेंगे, అది వారికి దొరకదు. परंतु उनको ना पाएंगे। నా ప్రియమైనటువంటి స్నేహితులారా, मेरे प्यारे जो मित्र लोग, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, आज जो इस रात्र को प्रभु ये बातें हमसे कहता है, రాబోయే కాలంలో आने वाले समय में ఒక గొప్ప కరువు రాబోతుంది. एक बहुत ही बड़ा जो महंगाई आने वाला है। రాబోయే కాలంలో आने वाले दिनों में ఒక గొప్ప కరువు రాబోతుంది. एक बहुत बड़ा जो कमी आने वाली है। ఆ దినాల్లో उन दिनों में ఆహారం సమృద్ధిగా ఉంటది. जो भोजन है वो तो बहुत होगा। చికెన్ బిర్యానీలు ఉంటాయి, देखिए चिकन बिरयानी होगा మటన్ బిర్యానీలు ఉంటాయి, और मटन बिरयानी होगा తండూరీలు ఉంటాయి, और तंदूरी होगा ఫాస్ట్ ఫుడ్లు ఉంటాయి, और फास्ट फूड होगा థమ్స్ అప్లు ఉంటాయి, और थम्सअप होगा కోకో కోలాలు ఉంటాయి. और कोका कोला भी होगा। వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి और उसके लिए जो उसका जो एडवर्टाइजमेंट करने के लिए మహేష్ బాబులు అటోళ్ళు ఉంటారు. और जो महेश बाबू के समान लोग होंगे, ఏమిటిరా దొరకదు అని ఆలోచన చేస్తే और अब सोचेंगे कि क्या नहीं ఆ मिलेगा। దినాల్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి. उन కానీ दिनों में तो सब कुछ बहुत भरपूरी से होगा। రాబోయే దినాల్లో आने वाले दिनों में దేవుని మాట దొరకనటువంటి కరువు, परमेश्वर का वचन जो नहीं मिलने वाला अकाल, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు వెళ్ళినా గాని, एक ये कि उत्तर से लेकर पूरब तक भी आ जाओ, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు వెళ్ళినా గాని, या फिर बे ऑफ बंगाल से लेकर अरेबिया तक भी चले దేవుని जाओ, మాట దొరకనటువంటి కరువు. प्रभु का वचन नहीं मिलेगा ऐसा अकाल। ఈ రోజున మనం చూస్తున్నట్లయితే आज के दिन जब हम देखते हैं, మీరు సువార్త ప్రకటించడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారని అడుగుతున్నారు. आपको सुसमाचार सुनाने का अनुमति किसने दिया करके पूछते हैं। మీరు సువార్తకు సంబంధించిన కరపత్రాన్ని అందివ్వడానికి अगर आप सुसमाचार के संबंधी पत्रिकाओं को बांटना
है? మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? आपको अनुमति किसने दिया? మీరు యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి, आप यीशु मसीह के बारे में प्रकट करने के लिए, మీకు ప్రకటించేటువంటి అర్హత ఎక్కడిదే అని आपको అడుగుతున్నారు. प्रकट करने का जो आपको ये कहां से आया? ఆయా సందర్భాల్లో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ లో మనం చూస్తాం. ऐसे कुछ संदर्भों में व्हाट्सएप ग्रुप में अलग अलग जगह हम देखते చాలా हैं, మంది సువార్తకు ఆటంకం కల్పించేటువంటి వ్యక్తులు లేస్తూ ఉన్నారు. बहुत सारे ऐसे लोग खड़े होते हैं जो सुसमाचार के लिए रुकावट बन जाते हैं. ఆయా గ్రూపుల్లో మనం చూస్తూ ఉన్నాం. अलग अलग ग्रुपों में, समूहों में वो मैसेज हम देखते हैं. సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. और सुप्रीम कोर्ट ने उसने न्याय दिया, ఎవరి మతాన్నైనా ఎవరైనా గాని వారు ప్రోపగండా చేసుకోవచ్చు. जो कोई भी अपने अपने जो उस धर्म का प्रचार कर सकता है, వారి మతాన్ని అవలంబించవచ్చు, अपने जो उस धर्म को वो अनुकरण कर सकता है, వారి మతాన్ని ప్రకటించవచ్చు. अपने धर्म का प्रकट कर सकता है. ఇది భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి భారతీయుడికు స్వాతంత్రం లేదా కాన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి హక్కు ఇది. देखिए यहाँ पर जो भारतवर्ष में जिसने भी जन्म लिया उसको ये भारत सरकार के संविधान ने दिया हुआ हक है, కానీ చాలా చోట్ల ఇది జరగటం లేదు. लेकिन काफी सारे जगहों में ऐसा नहीं हो रहा. కారణం ఏమిటో తెలుసా? उसका क्या कारण है मालूम है? దేవుని వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन बोलता है, రాబోయే దినాల్లో आने वाले दिनों में ఒక దినం రాబోతుంది. ऐसा एक दिन आएगा, ఆ దినాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. उन दिनों में जो भोजन की सामग्री होगी, ఆ దినాల్లో కిన్లే వాటర్ ఉంటది. उन दिनों में किनले का पानी होगा, ఆ దినాల్లో కూల్ డ్రింక్స్ ఉంటాయి. उन दिनों में जो आपको पीने के लिए वो ठंडा मिलेगा, సమృద్ధి ఉంటది. और सब कुछ बहुतायत में కానీ होगा. ఏంటి కరువు అని అంటే, लेकिन किस चीज की अकाल है? దేవుని మాట దొరకని కరువు. परमेश्वर का वचन नहीं मिलेगा. అయ్యా గాంధీధామ్ లో మేము ఉంటున్నాము. अरे हम तो गांधी धाम में रहते हैं, అయ్యా ఐజక్ పాస్టర్ గారు, और जो ऐसा का जो पासवान, మా ఇంట్లో బస్తాడు బంగారం ఉంది. हमारे घर में एक जो बोरी भरकर सोना पड़ा हुआ మా है, బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి. हमारे जो बैंक में जो करोड़ों रुपए हैं, దయచేసి వచ్చి మా కోసం వాక్యం చెప్పండి అని అంటే, मेहरबानी करके आइए हमको आप प्रभु का वचन सुनाइए करके నీకు बोलोगे, వాక్యం చెప్పడానికి దేవుని యొక్క సేవకుడు ఉండడు. आपको ये वचन को सुनाने के लिए प्रभु का सेवक नहीं होगा. అయ్యా బండెడు బంగారం ఇస్తాము. मैं एक जो गाड़ी भर के आपको सोना दूंगा, గాంధీధామ్ సభల్లో और गांधी धाम की सभाओं में ఎడం వైపు కూర్చున్న పాస్టర్ గారులారా, और इस तरफ जो बैठे हैं प्रभु के सेवकों, మా బంగారాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఇస్తాము. हमारा सोना, हमारा बैंक बैलेंस आपको दे देंगे, దయచేసి మా మీద చేతులుంచి ప్రార్థన చేయండి అని అంటే, और मेहरबानी करके हाथ रखकर हम आप प्रार्थना करो करके मांगो. మీకోసం ప్రార్థన చేసే దేవుని యొక్క సేవకుడు ఒక్కడు కూడా ఉండడు. आपके लिए प्रार्थना करने वाला एक भी प्रभु का दास नहीं होगा. కారణం ఏమిటో తెలుసా? इसका क्या कारण है? కారణం ఏమిటో తెలుసా? इसका क्या कारण है? రాబోయే దినములలో, आने वाले दिनों में, రాబోయే దినములలో आने वाले दिनों ఈ में దేశంలో గొప్ప కరువుని పుట్టించబోతున్నా. इस देश में महा अकाल में यहाँ पर जो देने जा रहा हूँ. దేశంలో తినడానికి తిండి ఉంటది, తాగడానికి నీరు ఉంటది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, కానీ కరువు ఉంటది. ఏమిటా కరువు అని అంటే, దేవుని వాక్కు దొరకనటువంటి కరువు. इस देश में खाने के लिए होगा, पीने के लिए होगा, पहनने के लिए होगा, पर किस चीज की अकाल है अगर कहे तो वो परमेश्वर के वचन का अकाल पड़ेगा. ఈ రోజున నేను వింటూ ఉన్నాను, దాదాపు తెలుగు మాట్లాడేటువంటి సంఘాలు ఈ పట్టణంలో 13 సంఘాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. आज के दिन हमने सुना कि यहाँ पर इस जगह पर इस शहर में कम से कम 13 कलिसिया है जो तेलुगु में है. ఒక దినము రాబోతుంది, एक दिन आने वाला है, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు వెళ్ళినా గానీ ఒక్క మందిరం కూడా కనబడకపోయినటువంటి దినాలు. अगर पूरब से लेकर पश्चिम तक सफर करोगे एक भी आपको कलिसिया नहीं दिखेगा. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెళ్ళినా గానీ ఒక్క సేవకుడు కూడా కనబడనటువంటి దినాలు. इस समुद्र से लेके दूसरे समुद्र तक जाओ लेकिन एक सेवक भी नहीं दिखेगा, ऐसा समय. ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో ఈ వర్తమానాన్ని వింటున్న వాళ్ళు, अगर ये समाचार, ये जो सुसमाचार सुनने वाला आप में से कोई सोचता होगा, ఫేస్బుక్ లైవ్ లో గానీ యూట్యూబ్ లైవ్ లో గానీ వింటున్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఇలా అనుకుంటున్నారేమో, या फेसबुक लाइव में या फिर यूट्यूब लाइव में हमको देखने वाला ऐसा सोचता होगा, మేము అణిచివేశాం గనుక మీరు అణిగిపోయారు అనుకుంటున్నారేమో. हमने आपको दबा दिया इसलिए आप दब गए हो, ऐसा सोच रहे होंगे. ఒకళ్ళు అణిచివేస్తే అణిగిపోయేది కాదు క్రైస్తవ్యం. अगर कोई दबा देगा तो दबने वाला नहीं है ईसाईयत. కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో, लेकिन प्रभु अपने उन वचनों में बोलता है ఒక కాలం రాబోతుంది, एक समय आने वाला है, ఆ దినాన మందిరాలు లేకపోయినటువంటి స్థలాలు ఉంటాయి. उन दिनों में एक भी कलिसिया रहित वो ఆ स्थान దినాన होगी. దేవుని మాటలు దొరకనటువంటి కరువు రాబోతుంది. उन दिनों में प्रभु का वचन नहीं मिलेगा, अकाल आने वाला है. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, प्रभु का वचन क्या बोलता ఇది है? దేవుడు దొరికే కాలం, ये प्रभु आपको मिलने वाला ये ఇది वो దేవుడు समय, దొరికేటువంటి కాలం. ये प्रभु मिलने वाला ऋतु है. దేవుడు దొరికే కాలంలో जो परमेश्वर मिलने वाले ऋतु में దేవుణ్ణి దొరకపుచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. उनको प्राप्त करने का जिम्मेदारी अपने ऊपर है. దేవుడు దొరికే కాలంలో మనం ఉన్నాము, वो परमेश्वर मिलने वाले समय में हम रहते हैं, సువార్త దొరికే కాలంలో ఉన్నాము. सुसमाचार मिलने वाले समय में रहते हैं.
కోటాలు జరిగేటువంటి కాలంలో మనం और ఉన్నాము. सभाओं को रखा जाता है ऐसे समय में हम हैं. బహుశా ఒక కాలం రాబోతది, हो सकता है ऐसा एक समय आएगा దేవుని పాటలు వినబడినటువంటి కరువు, परमेश्वर के गीत नहीं सुनाई देगा, దేవుని अकाल. మాటలు దొరకనటువంటి కరువు, प्रभु के वचन नहीं मिलेंगे, अकाल. దేవుని యొక్క సేవకులు దొరకనటువంటి కరువు, प्रभु के सेवक नहीं मिलेंगे, अकाल. దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతారు. जो परमेश्वर का आगमन आएगा तो उठा लिए जाएंगे. విడువబడిన వారి పరిస్థితి బహు భయంకరం. जो यहाँ पर छोड़ दिए गए उनकी हालत बहुत ही गंभीर होगी. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో నేను తెలియజేస్తున్న మాట, प्यारो, आज रात्रि काल समय में आपको ये बात कहता हूँ, మనము దేవుడు దొరికే కాలంలో ఉన్నాం. हमको परमेश्वर मिलने वाले समय में हम हैं. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. इसलिए ताली बजाकर प्रभु की महिमा करेंगे. మనము దేవుడు దొరికే కాలంలో ఉన్నాం. हम परमेश्वर मिलने वाले समय में हैं. కానీ ఒక తరము రాబోతుంది, लेकिन एक ऐसा जो समय आएगा, ఒక కాలము రాబోతుంది, एक ऐसा ऋतु आएगा, ఒక సేవకుడు కనబడినటువంటి एक దినాలు. सेवक भी आपको नहीं दिखेगा. దేవుని వాక్యం ఒక్కటి కూడా దొరకనటువంటి కరువు. प्रभु का वचन एक भी नहीं मिलेगा, ऐसा अकाल. రుమేనియా అనేటువంటి కమ్యూనిస్ట్ దేశంలో रोमेनिया नामक एक कम्युनिस्ट वो देश में, చెరసాలలో ఉండేటువంటి ఖైదీలు जो ये बंदी गृह में रहने वाले उन जो बंधकों में, ప్రభు కోసం చిత్రహింస అనుభవిస్తున్నటువంటి ఖైదీలు, और प्रभु के लिए बहुत ही उस जो ताड़ना को वहां पर झेल रहे लोगों में, రిచర్డ్ వురింబ్రాండ్ అనేటువంటి దేవుని యొక్క సేవకుడు చెప్పాడు ఈ మాటలు. रिचर्ड उरिमब्रांड नामक एक सेवक ने अपने बातों में कहा, ఆయన నాకంటే ఒక మోరుడెత్తుంటాడు. वो इतना ऊंचा उसका कद है. 14 సంవత్సరాలు జైల్లో బంధించారు ఆయన్ని. उनको 14 साल उन्हें बंदी गृह में रखा गया. దొంగతనం చేసినందుకు కాదు, उन्होंने चोरी किया इसलिए మర్డర్ नहीं, చేసినందుకు కాదు, या हत्या किया इसलिए नहीं, ఏ విధమైనటువంటి నేరం చేసి కాదు, या कोई ऐसा गलत काम करके वो अंदर नहीं गए. యేసు ప్రభు దేవుడు అని విశ్వసించినందుకు. यीशु मसीह ही परमेश्वर है करके उन्होंने विश्वास किया. इसी कारण ఇంత పొడవున్న వ్యక్తిని इतना जो कद में लंबा व्यक्ति को కేవలం 4 అడుగులు ఉండేటువంటి చెరసాలలో పెట్టారట. और केवल 4 जो कदम वाले उस बंदी गाने में उसको रख दिया. పూర్తిగా నిలబడడానికి లేదు, उसको ठीक से खड़ा भी नहीं हो सकता, పూర్తిగా కాలు చాపుకోవడానికి లేదు, अपने पैरों को वो ऐसे लंबा करके नहीं बैठ మీకులాగా सकता, నాకులాగా పడుకోవడానికి లేదు. आपकी और मेरी तरह वो सो भी नहीं सकता. ఒక రోజు 2 రోజులు కాదు, 1 और 2 दिन नहीं, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 1 కాదు, साल या 2 साल नहीं, 14 సంవత్సరాలు. वो 14 साल. అంత ఆజానుబాహుడు इतना ऊंचा कद वाला ప్రభు కోసం చిత్రహింస అనుభవించాడు. परमेश्वर के लिए उसने पीड़ा सहा. అటువంటి దుస్థితి మన దేశానికి లేదు. ऐसी परिस्थिति हमारे देश में नहीं है, కానీ దేవుని వాక్యం చెప్తుంది, लेकिन प्रभु का वचन बोलता है రాబోయే దినాల్లో आने वाले दिनों में వాక్యం కరువవుతుంది. वचन की कमी अकाल पड़ेगी. ఈ రోజున ఒకవేళ మనం చూస్తూ ఉన్నట్లయితే, आज के दिन हम देखते हैं तो అనేక సభల్లో మనం చూస్తున్నట్లయితే, अगर ऐसे बहुत सारे कलीसिया के सभाओं में देखते हैं, ఎన్ని సభల్లో సంపూర్ణమైన వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. और कितने सभाओं में पूरा वचन हम सुन पाते हैं. సభల యొక్క పరిమాణం పెరుగుతుంది, देखिए सभाओं का जो वो गिनती ऐसे बढ़ते जा रहा है, లైట్ల యొక్క ప్రభావాలు పెరుగుతున్నాయి, और जो रोशनी की प्रभाव बढ़ रही है, స్టేజ్ పెరుగుతున్నాయి, स्टेज भी लंबा होता जाता है, వెనకాల ఎల్ఈడీలు పెరుగుతున్నాయి, और पीछे एलईडी टीवी बढ़ रहा है, సౌండ్ సిస్టాలు పెరుగుతున్నాయి, साउंड सिस्टम बढ़ रहे हैं, కొరియోగ్రాఫులు పెరుగుతున్నాయి, और कोरियोग्राफी बढ़ रहा है, జోకులు పెరుగుతున్నాయి, और उसमें आने वाले जो हंसी की बातें बढ़ रही है, హాస్యాలు పెరుగుతున్నాయి. और हंसी की बातें बढ़ रही है. ఎన్ని చోట్ల 100% వాక్యం ప్రకటించబడుతుంది. आप बताइए किस किस जगह पे 100% वचन सुनाया जाता है. ఎవరో క్రైస్తవేత్తల్లో చేసేటువంటి కుట్ర కాదు ఇది. ये कोई मसीही लोग करने वाला धोखा या ऐसी सोच या चाल नहीं. ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా జీవించకపోవడం వల్ల జరిగేటువంటి పరిణామం. एक मसीही वो मसीही की तरह नहीं जीता है. ఒక దేవుని సేవకుడు దేవుని సేవకుడిగా బ్రతకలేనటువంటి ప్రకటించలేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. एक प्रभु का सेवक होकर प्रचार नहीं कर पा रहा है, ऐसे समय पर हम हैं. ఇది కాదా దేవుని వాక్యం దొరకనటువంటి కరువు? क्या ये नहीं है प्रभु का वचन नहीं मिलने वाली अकाल? ఆలోచించేద్దాం. एक बार सोचेंगे. చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. जिनके कान है आत्मा कहने वाली उन बातों को सुने. ఇది దేవుడు దొరికేటువంటి కాలం. ये परमेश्वर मिलने वाला ऋतु है, మనము దేవుడు దొరికే కాలంలో ఉన్నాం. और हम ऐसे ऋतु में है कि परमेश्वर मिलता है. ఈ దినాల్లో మనము దేవుణ్ణి దొరకపుచ్చుకుందాం. इन दिनों में हम परमेश्वर को पालेंगे. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, प्रभु का वचन बोलता है. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక देखिए कोरिन्थियों की दूसरी पत्री 6వ అధ్యాయం उसका 6वां आयत 3వ వచనం. उसका 3रा वचन. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక तो कोरिन्थियों की जो दूसरी पत्री 6వ అధ్యాయం 3వ వచనం. उसका 6वां अध्याय का 3रा वचन. ఇదే అనుకూల సమయం, यही आपके लिए अच्छा समय है, ఇదే రక్షణ దినం, यही उद्धार का दिन है, ఇదే అనుకూల సమయం. यही आपके लिए
अनुकूल समय है, ఇది రక్షణ దినం. ये उद्धार का दिन है. మనము దేవుడు దొరికే కాలంలో ఉన్నాం. हम परमेश्वर मिलने वाले समय में हैं, రక్షణ దొరికే కాలంలో ఉన్నాం. उद्धार मिलने वाले समय में हैं, దేవుని వాక్యం దొరికే కాలంలో ఉన్నాం. प्रभु का वचन मिलने वाले समय में हैं, సభలు జరిగే కాలంలో ఉన్నాం. जो सभाएं होती है ऐसे समय में है. ఆత్మ చేత సత్యం చేత ఆరాధించే ఆరాధనా స్థలాల్లో మనం ఉన్నాం. आत्मा और सच्चाई से आराधना किए जाने वाले जगहों में मौजूद है. ఈ సమయంలో దేవుని దొరకబుచ్చుకుందాం. इसी समय परमेश्वर को पा लेंगे. కుంటివాడైనటువంటి గుడ్డివాడైన భిక్షకుడు ఒకడు ఉన్నాడు. देखिए, एक अंधा एक भिक्षुक था, ఆడికి చూపు లేదు గనక उनके पास नजर नहीं थी. చాలా జనసమూహం వెళుతూ ఉంటుంటే వాళ్ళని అడిగాడు, जब एक बहुत बड़ी एक झुंड वहां से निकल रही थी, गुजर रही थी, उसने उनसे पूछा, ఏమిటి అలికిడి, ये क्या है, इतनी आवाज हो रही ఏం है, జరుగుతుంది? यहाँ क्या हो रहा है? చాలా మంది చెప్పారు, और बहुत लोगों ने कहा, యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు. यीशु मसीह इस राह से होकर जा रहा है. వెంటనే వాడు లేచాడు. वो तुरंत उठा. వాడు ఏమంటున్నాడు తెలుసా? वो क्या बोलता है? దావీదు కుమారుడా, हे दाऊद के पुत्र, నజరేయుడైన యేసు, नासरी यीशु मसीह, నన్ను కరుణించు. तू मुझ पर अनुग्रह कर. యేసుని ఆ విధంగా వాడు కేకలు వేస్తున్నాడు. यीशु के लिए वो इस प्रकार चिल्ला रहा है. అనేక మంది శిష్యులు వచ్చారు, और बहुत सारे चेले आए, వాలంటీర్స్ వచ్చారు, और बहुत सारे वॉलंटियर्स आए, అషర్స్ వచ్చారు, और बहुत सारे सेवक आए, క్వైర్ పార్టీ వాళ్ళు వచ్చారు, और जो क्वायर जो गीत वाले आए, సంఘ పెద్దలు వచ్చారు, और कलिसिया के बड़े लोग आए, స్త్రీల సమాజం వాళ్ళు వచ్చారు, और जो महिला मंडल के समूह के लोग आए, ఓ యూత్ వాళ్ళు వచ్చారు. और जो 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 नौजवानों में से लोग आए. వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, उन्होंने आकर क्या कहा? నీవు దేవుణ్ణి సమీపించడానికి అవకాశం లేదు. तो परमेश्वर के पास जाने के लिए कोई जो अभी समय या संदर्भ या मौका नहीं है. నీవు దేవుణ్ణి సమీపించడానికి లేదే, దేవుణ్ణి డిస్టర్బ్ చేయడానికి సమయం కాదు. ये परमेश्वर को तो रुकावट बनने का समय नहीं है. బోధకుడు వెళ్తున్నాడు, वहां पर वो जो रबी वहां से निकल रहा है. ఆవాజ్ కమ్ కరో, अपनी आवाज कम करो, నెమ్మదిగా పిలువు, इतना जोर से मत चिल्ला, धीरे से बोल, గట్టిగా మాట్లాడొద్దు. ऐसा चिल्ला कर मत बोल. వాడు ఏం చేశాడు తెలుసా? उसने क्या किया? ఇంతమంది చెప్పాక, इतने लोगों ने कहा, ఇంతమంది అన్నాక, इतने लोगों ने मुझसे बोला, మీరందరూ వచ్చి చెప్పాక, इतने सारे लोगों ने आके मुझसे कहा, ఇక మీదట మాట్లాడను मैं अभी उसके लिए कुछ नहीं बोलूंगा. అనలేదండి. ऐसा नहीं किया. వాడు ఏం చేశాడు చేశా? उसने क्या किया मालूम है? వాడు మరి బిగ్గరగా కేకలు వేసెను. और जोर से चिल्लाने लगा, వాడు మరి బిగ్గరగా కేకలు వేసెను. और आवाज उठाकर चिल्लाने लगा. వాడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు वैसे जब चिल्ला रहा था, వెళుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, वहां से गुजरने वाले यीशु मसीह ने, వాడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు जब वो व्यक्ति चिल्ला रहा था, నడుచుకుంటూ వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, उधर से चलकर निकलने वाला यीशु मसीह, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, आकाश और पृथ्वी को रचना करने वाला यीशु मसीह, సూర్య చంద్ర నక్షత్రాలను కలిగేసినటువంటి దేవుడు, सूरज और चंद्रमा और तारागणों को जो बनाया हुआ परमेश्वर, గాలిని తన గుప్పెట్లో ఒడిసి పట్టగలిగినటువంటి దేవుడు, वायु को अपने हाथों में उसको बंधन करने वाला परमेश्वर, మరహా పరాక్రమంతుడైనటువంటి దేవాది దేవుడు, और बहुत ही पराक्रमी परमेश्वरों का परमेश्वर, త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక గుడ్డి భిక్షకుడు పిలుస్తూ ఉన్నప్పుడు, रास्ते के बाजू में एक भिखारी अंधा व्यक्ति बैठा चिल्ला रहा था, पुकार रहा था, तो ఒక భికారైనటువంటి గుడ్డివాడు కుంటి భిక్షకుడు వాడు పిలుస్తూ ఉన్నప్పుడు, एक भिखारी अंधा व्यक्ति भिक्षुक वहां से चिल्ला रहा था, ఈ तो సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క స్వరాన్ని విన్నాడో, ये सृष्टिकर्ता यीशु मसीह ने जब वो आवाज सुनी, ఎప్పుడైతే ఆ సర్వశక్తుడైన దేవుడు ఆ గుడ్డివాడి యొక్క కేకను విన్నాడో, और जिस समय सर्वशक्तिमान परमेश्वर ने उस अंधे की आवाज सुनी, వెళుతున్నటువంటి డైరెక్షన్ లోంచి, और वो जिस तरफ की तरफ वो निकल रहा था, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పాదాలు వెళుతూ ఉన్నప్పుడు, सृष्टिकर्ता उस परमेश्वर के कदम जब भी वहां आगे चल रहे थे, बढ़ रहे थे, ఆ గుడ్డివాడు పిలిచిన పిలుపుని విన్నప్పుడు, जब वो अंधे ने जो पुकारा, उस पुकार को सुनकर ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరొక అడుగు ముందుకు వేయలేకపోయాడు. यीशु मसीह ने अपना एक कदम आगे और नहीं बढ़ा When पाया. he listened to the cry of the beggar, क्या उसने उस जो भिखारी की आवाज सुनी? and Jesus was unable to walk anymore. वो सुनकर वो आगे की तरफ और नहीं चल And पाया. the word of God was telling that. और प्रभु का वचन बोलता है, Jesus stands still. यीशु मसीह वहां रुक गया था. Jesus was stand still. यीशु मसीह वहां रुक गया He था. was unable to walk anymore. वो और आगे की तरफ नहीं चल पा रहा Only था, just because of the calling of the beggar. इसलिए कि एक ही कारण था कि भिखारी उसे बुला रहा है. When the beggar called him out, जब वो भिखारी उसे बुला रहा था, whole universe creator stands still. सारी संसार की रचना करने वाला सृष्टिकर्ता वहां रुक गया, खड़ा हो गया. If you call out today, अगर आज आप पुकारोगे, if you call out today, अगर आज आप पुकारोगे, the Almighty God, वो सर्वशक्तिमान परमेश्वर, though he is heading in a different direction, वो हो सकता है किसी और तरफ की वो निकल रहा हो, बढ़ रहा हो, though he is going in a
different direction, या किसी और विपरीत परिस्थिति में या विपरीत when स्थान he पे जा रहा listens to हो, your voice, जब आपकी आवाज को वो सुनेगा, when he see your cry, जब आपके जो उस रोने को वो when you देखेगा, see your tears, जब आपके आंसुओं को वो देखेगा, he will stand still वो उधर ही खड़ा हो जाएगा and you will be called to him. और वो आपको अपने पास बुलाएगा। కుంటి భిక్షకుడు పిలిస్తేనే ఆగిపోయిన ఆ పరిశుద్ధ దేవుని యొక్క పాదాలు देखिए, जो अंधा व्यक्ति भिखारी जो बुलाता है तो उसके कदम रुक गए। ఈ రోజు నువ్వు పిలిస్తే నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. आज अगर आप पुकारोगे, आपके पास आने के लिए वो तैयार నిన్ను है। ఆ పరిశుద్ధ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. आपको उस पवित्र परमेश्वर अपने पास ले जाने के लिए तैयार है। ఈ రాత్రి నువ్వు ప్రభువును పిలవగలవా? क्या आज रात को आप परमेश्वर को पुकार सकते हो? నజరేయుడైన యేసు, नाजरे यीशु मसीह దావీదు కుమారుడా, और दाऊद के पुत्र, నన్ను కరుణించు. मुझ पर अनुग्रह कर। ఎందుకో కారణం తెలుసా? इसका क्या कारण है? ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला वो ऋतु है। ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला समय है। ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు. देखिए, जो धनवान था वो उस अधोलोक में गया। అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. वहां जाकर पुकारता है, पिता इब्राहिम। పాతాళంకి వెళ్ళాక ఏ లాంగ్వేజ్ లో పిలిచినా నీకు ఎవడో సమాధానం ఇవ్వడు. देखिए, अधोलोक में जाने के बाद आप कैसे भी बुलाओ, आपको कोई जो समाधान नहीं मिलेगा। ఈ లోకంలో ఉంటుండగానే इस दुनिया में रहते ही, when still you are alive, जब आप जीवित ही हो, will you be able to cry out to Jesus? क्या यीशु के सामने आप जो रोने के लिए तैयार हो? Are you willing to call him right now? क्या अभी इसी वक्त उसे पुकारने के लिए तैयार आपको मन है? Let us all bow down. हम सब लोग हमारे सर झुकाएं। తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. हम सब सर झुकाएं, आंखें बंद करें। ప్రతి వారు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. हर एक व्यक्ति सर झुकाए, आंखें बंद करेंगे। ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला ऋतु है। ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर ने हमें मिलने वाला समय है। ఇది దేవుని సేవకుడు దొరికే కాలం. ये परमेश्वर का दास मिलने वाला समय है। ఇది దేవుని వాక్యం దొరికే కాలం. ये परमेश्वर का वचन मिलने वाला समय है। ఒక కాలం రాబోతుంది. एक समय आने वाला है। క్షామం, देखिए अकाल, ఫ్యామిన్, देखिए अकाल, కరువు, अकाल। ఆ దినములో మనం ప్రవేశించకుండా ఉండాలని మనం కోరుకుందాం. हम चाहेंगे कि ऐसे दिनों में हम ना जाए। ఆ దినాన उन दिन గర్భవతులకు వేదన, देखिए, जो गर्भवतियों को जो समस्या, पीड़ा, పాలిచ్చే తల్లులకు వేదన, जो दूध पिलाने वाली माओं को तकलीफ, కొండలారా వచ్చి మా మీద పడండి అనేటువంటి దినాలు రాబోతున్నాయి. ऐसे दिन आएंगे जब आप कहोगे, पहाड़ों आकर हम पर गिरो। దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి परमेश्वर के प्रकोप से हमें जो बचने के लिए ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला समय है। ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, प्यारे बहन और भाई, నువ్వెవడమైనా పర్వాలేదు, आप जो कोई भी क्यों ना हो, నువ్వు ఏ సంఘానికి చెందిన వాడమైనా आप పర్వాలేదు, जो कोई भी कलिसिया के क्यों ना हो, ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला समय है। త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డి భిక్షకుడు పిలిస్తే ఆగిపోయిన దేవుడు, रास्ते के बाजू में पड़ा हुआ अंधा भिखारी पुकारता है तो रुक जाने वाला यीशु, ఈ రాత్రి కాలంలో నువ్వు పిలిస్తే, आज रात अगर आप उसे पुकारोगे, కేక పెడితే, अगर आप चिल्लाओगे, అయ్యా నన్ను కరుణించు, हे प्रभु मुझ पर अनुग्रह कर, ఆయన నిన్ను కనికరించడానికి సిద్ధంగా वो ఉన్నాడు. तुझ पर अनुग्रह करने के लिए तैयार है। అయ్యా ఈ రోజు నాకు దేవుడు కావాలి, आज मुझे प्रभु चाहिए, ఈ రోజు నాకు యేసు కావాలి, आज मुझे यीशु चाहिए, ఈ రోజు నాకు ప్రభు కావాలి. आज मुझे प्रभु चाहिए। నా జీవితాన్ని ప్రభు చేతిలో పెడతాను. मेरे जीवन को प्रभु के हाथों में सौंप दूंगा। నాలాంటి వాడు పిలిస్తే, मेरे तरह के लोग अगर बुलाएंगे, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆగిపోతాడు. सारी सृष्टि को रचना करने वाला परमेश्वर रुक जाएगा। ఈ రోజు నేను పిలిస్తే జగన్ గారు ఆగడు. आज अगर मैं बुलाऊंगा तो जगन नहीं आएगा। ఈ రోజు నేను పిలిస్తే మోడీ గారు ఆగడు. अगर आज मैं बुलाऊंगा तो वो मोदी साहब नहीं आएगा। ఈ రోజు నేను పిలిస్తే ట్రంప్ ఆగడు. अगर मैं आज बुलाऊंगा तो ट्रंप नहीं रुकेगा। కానీ ఈ రోజు నీవు పిలిస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆగుతాడు. लेकिन आज अगर आप पुकारोगे, ఈ రోజు నీవు పిలిస్తే సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసుని మొర ఆలకిస్తాడు. अगर आज आप बुलाओगे, सर्वशक्तिमान परमेश्वर सृष्टि का रचने वाला आपकी पुकार को सुनेगा। ఇదే అనుకూల సమయం. यही है अनुकूल समय, ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला समय। ఎంతమంది ప్రభు కావాలని కోరుకుంటున్నారు? कितने लोग चाहते हैं कि प्रभु चाहिए, అయ్యా నాకు యేసు కావాలి वो అంటావా? मुझे यीशु चाहिए। మీ కుడి హస్తాన్ని చూపించండి. अपने दाहिने हाथ को दिखाइए। నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. हम आपके लिए प्रार्थना करने वाले हैं। అయ్యా నాకు యేసు కావాలి, मुझे यीशु चाहिए, నాకు యేసు కావాలి. मुझे यीशु चाहिए। ఆ భయంకరమైన కరువు దినాల్లో దేవుడు దొరకని కాలంలో నేను ఉండకూడదు. वो महाभयंकर अकाल जब यीशु नहीं मिलेगा, वो दिन में ఎత్తబడే मुझे సంఘములో चाहिए। నేను ఉండాలి. उठा जाने वाले कलिसिया में मुझे रहना है। ఎత్తబడే సంఘములో నేను ఉండాలి. उठा लिए जाने वाले कलिसिया में मुझे रहना है। నాకు ప్రభు కావాలి అన్న వాళ్ళు లేచి నిల్చుందాం. जो चाहते हैं कि मुझे प्रभु चाहिए वो खड़े हो जाए। నాకు ప్రభు కావాలి. मुझे प्रभु चाहिए। ఇది అనుకూలమైన సమయం. यही अनुकूल समय है, ఇది దేవుడు దొరికే కాలం. ये परमेश्वर मिलने वाला समय।